మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. తన పిల్లలకు టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ స్కూల్ ముందు అర్ధనగ్నంగా బైఠాయించి నిరసన తెలియజేశాడు ఆ తండ్రి. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశారు. తన ఇద్దరు పిల్లలు అదే స్కూల్లో చదివారని 6 నెలలుగా బోనఫైడ్ టీసీ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. కాళ్లు మొక్కినా కూడా కనికరించలేదని విద్యార్థి తండ్రి ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైనా స్పందించిందా? అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారు? ధర్మారెడ్డి పిల్లలు ఇద్దరు కూడా అక్షర టెక్నో స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు. అయితే ఆయన ఇద్దరు పిల్లల్ని మరో స్కూల్ కి చేర్చాడు. ఆ స్కూల్లో చేర్చుకోవాలంటే ఏదైతే ముందు చదివిన స్కూల్ అక్షర టెక్నో స్కూల్ నుంచి బోనోఫైడ్ అదేవిధంగా టీసీ కూడా తీసుకురావాలని చెప్పడంతో 6 నెలల నుంచి ఆ స్కూల్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఆ టీసీ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. ఫీజు చెల్లించాల్సిన ఫీజు అంతా కూడా చెల్లించాను, మళ్ళీ కావాలని మళ్ళీ ఫీజు కట్టాలని చెప్పేసి వేధింపులకు గురి చేస్తున్నారు. 6 నెలల నుంచి తిరుగుతున్నా కూడా తనని పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక చివరిగా తను చేసేది ఏం లేదంటూ కూడా ఆ స్కూల్ ముందు బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా కూర్చొని తనకు వెంటనే బోనోఫైడ్ టీసీలు తమ పిల్లలకు ఇప్పించాలని చెప్పేసి కూడా ఆందోళన దిగడం జరిగింది. ఇదే విషయాన్ని ఎంఈఓ డిస్ట్రిక్ట్ కూడా, ఎందుకంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కూడా తీసుకెళ్లారు. దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి. పేరెంట్స్ తో ఇలాంటి ఫీజులు కట్టినాక కూడా మళ్ళీ ఇలాంటి టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. అనేక స్కూల్స్ లో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. కాబట్టి అక్షర టెక్నో స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి అధికారులు. తనకు వెంటనే తన పిల్లలకు సంబంధించిన టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్లు ఇప్పించాలని చెప్పేసి కూడా ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా తన నిరసనతోనైనా దిగి వచ్చి ఆ స్కూల్ యాజమాన్యం టీసీలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు. కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ టీసీలకు సంబంధించి కావచ్చు, బోనఫైడ్ సంబంధించి పిల్లలకు సంబంధించిన ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే దానిపైన కూడా వారు స్పందించలేదు. దీనిపైనే ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. మరి రైట్, థ్యాంక్ యూ సురేష్. నా పరువైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరమైన పర్లేదు, మీ స్కూల్ తీసేయండి, నా పరువైన పర్లేదు అని చెప్తాను. ఆ ప్రిన్సిపాల్ ఎందుకు